హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా 6th క్లాస్ సోషల్ నుంచి ప్రతి టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ చేద్దాము. అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను, క్విక్ రివిజన్ వీడియోస్ 5th క్లాస్ టు 7th క్లాస్ వరకు ప్రతి టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కొద్దిగా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో 6th క్లాస్ సోషల్ నుంచి ఫస్ట్ టాపిక్ వచ్చేసి పటాల అధ్యయనం తయారీ. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చిత్తుపటం తీసుకుంటే ఇది ఖచ్చితమైన కొలతలు, దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడిన రేఖా చిత్రాన్ని చిత్తుపటం అంటారు. నెక్స్ట్, ఉత్తరం దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. నెక్స్ట్, పటంలో ఉన్న రెండు బిందువులు అంటే ప్రదేశాల మధ్య దూరాన్ని మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని స్కేలు అంటారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఉదాహరణ వచ్చేసి 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే 100 మీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ ప్రకటన స్కేల్ అంటే స్టేట్మెంట్ స్కేల్. ఈ స్కేల్ నందు 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్గా చూపిస్తారు. అంటే ప్రదేశాల మధ్య దూరాన్ని పటాల మీద ఈ విధంగా చూపిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మహబూబ్ నగర్, వనపర్తి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్. ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరం 5 సెంటీమీటర్ చూపిస్తే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చిహ్నాలు అంటే సింబల్స్. సాధారణంగా పటాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. నెక్స్ట్ పాయింట్, పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలని అంటారు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్, ఇక్కడ సాంప్రదాయక చిహ్నాలు చూస్తుంటే ఇక్కడ చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది, చెరువు, ఇక్కడ మట్టి రోడ్డు, తార్ రోడ్డు, ఇక్కడ మసీదు, గుడి, చర్చి, ఈ విధంగా మీటర్ గేజ్ రైలు మార్గం ఈ విధంగా ఉంటుంది. ఇదే నివాస ప్రాంతాలు, ఇక్కడ PTO అంటే తంతి తపాల కార్యాలయం, PS అంటే పోలీస్ స్టేషన్, RS అంటే రైల్వే స్టేషన్, PO అంటే పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సూచికలు, రైలు మార్గం ఈ విధంగా ఉంటుంది, ఇక పక్క రోడ్డు ఈ విధంగా ఉంటుంది, కచ్చ రోడ్డు ఈ విధంగా ఉంటుంది, శ్మశానం గుర్తు వచ్చేసి ఈ విధంగా, ఆసుపత్రి గుర్తు, కోళ్ల ఫారం గుర్తు, అదేవిధంగా పశువుల కుట్టము, ఇది గుడి, ఇక్కడ మసీదు గుర్తు, ఈ విధంగా సూచికలతో సూచిస్తారు. ఇవ్వండి ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ వచ్చేసి గ్లోబు, భూమికి నమూనా. అందులో ఫస్ట్ పాయింట్, భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలం అంటే నీలి చందమామ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం అంటే క్రీస్తు శకం 1492 సంవత్సరంలో భారతదేశానికి చేరుకోవాలని ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరిండు. అతడు అమెరికా దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయిండు. నెక్స్ట్ పాయింట్, భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉంటాయి. నెక్స్ట్, ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం అంటే ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది ఉత్తర ధ్రువంలో. నెక్స్ట్, విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండే దాన్ని అంటార్కిటికా మంచు కవచం అంటారు. ఈ పాయింట్ చాలా సార్లు వచ్చిందండి, ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ గ్లోబు, భూమి మీద గల దిక్కులు. ఒకసారి ఇక్కడ మ్యాప్ను పరిశీలిస్తే గ్లోబు కొద్దిగా వంగి ఉంటుంది, పైన ఉత్తర ధ్రువము,
కింద వచ్చేసి దక్షిణ ధ్రువము. ఇవన్నీ మీకు తెలిసిన చిన్న చిన్న పాయింట్లు అండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనలను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులు స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. నెక్స్ట్ ఇక్కడ అక్షాంశాలు చూసుకుంటే లాటిట్యూడ్స్, అక్షాంశాలు చూసుకుంటే ఇవి భూమికి అడ్డంగా అంటే పడమర టు తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలు. నెక్స్ట్ ఇక్కడ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ చాలా వరకు 3 మహాసముద్రాల గుండా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ సముద్రాలు అంటే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం. నెక్స్ట్ భూమధ్య రేఖ ఒకటి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మూడవది ఆసియా ఖండాల గుండా పోతుంది. ఇక్కడ 3 మహాసముద్రాల గుండా 3 ఖండాల గుండా భూమధ్య రేఖ పోతుంది. నెక్స్ట్ అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో ఉత్తరార్ధగోళం ఉంది. ఇక్కడ భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ భూభాగం కంటే జలభాగం దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భూభాగం కంటే జలభాగం దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రేఖాంశాలు. ఈ రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇవి నిలువుగా అంటే ధ్రువాలను కలుపుతూ ఉంటాయి. ఇవి అన్ని కూడా ఒకే పొడవును సమానంగా ఉంటాయి, ఒకే పొడవుగా ఉంటాయి. ఇవి ఇంకా నెక్స్ట్ పాయింట్ 2 ముఖ్యమైన రేఖాంశాలు ఏవంటే గ్రీనిజ్ రేఖాంశం, ఇది 0 డిగ్రీ రేఖాంశం అని కూడా అంటారు. నెక్స్ట్ అంతర్జాతీయ దినరేఖ, ఇది 180 డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశాలని కూడా అంటారు. అంతర్జాతీయ దినరేఖను 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటారు. నెక్స్ట్ పాయింట్ అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వల్లలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి వల్ల మాదిరిగా అంటే ఈ విధంగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం అనేది అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. నెక్స్ట్ గ్రీనిజ్ స్థానిక కాలాన్ని ప్రపంచ ప్రామాణిక కాలంగా పరిగణిస్తాము. ఇక్కడ గ్రీనిజ్ స్థానిక కాలాన్ని ప్రపంచ ప్రామాణిక కాలంగా పరిగణిస్తాము. ఇక్కడ గ్రీనిజ్ రేఖాంశం అంటే 0 డిగ్రీ నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అని అంటారు. ఇక్కడ గ్రీనిజ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అని అంటారు. ఇవి సెకండ్ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూద్దాము. ఇక్కడ థర్డ్ చాప్టర్ వచ్చేసి మొదటి భాగంలో థర్డ్ చాప్టర్ భూస్వరూపాలు. ఇక్కడ భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు ఒకటోది, రెండోది పీఠభూములు, మూడోది మైదానాలు. వీటిని నైసర్గిక స్వరూపాలు అంటారు. నెక్స్ట్ పాయింట్ పర్వతాలు. ఇవి అత్యధిక ఎత్తులోను వాలుగా కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. అంటే పర్వతాలు అతి ఎక్కువగా ఎత్తులో కలిగి ఉండి వాలు కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ ఏ జిల్లాలో ఏ కొండలు ఉన్నాయో చూసుకుంటే జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు, పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు, వికారాబాద్ అనంతగిరిలో ఇక్కడ తప్పుగా పడింది, వికారాబాద్ లో అనంతగిరి కొండలు ఉంటాయి. ఆదిలాబాద్ నిర్మల్లో సాత్మాల్ కొండలు ఉంటాయి. మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో బాలాఘాట్ కొండలు ఉంటాయి. యాదాద్రి భువనగిరిలో దేవర కొండలు. ఇవి జిల్లాల్లో ఉన్న కొండలు. నెక్స్ట్ ఇక్కడ ఎగువ తెలంగాణ పీఠభూమి వచ్చేసి అందులో ఇవి పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకు వాలి ఉంటుంది.
నెక్స్ట్ గోదావరి కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపు ప్రవహిస్తుంది. గోదావరి కృష్ణా నదులు అనేవి ఈ పీఠభూమి గుండా తూర్పు వైపునకు ప్రవహిస్తాయి. నెక్స్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఈ ఎగువ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఎగువ పీఠభూమి ప్రాంతంలో ఏ డిస్టిక్లు ఉన్నాయంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎగువ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ దిగువ పీఠభూమి ప్రాంతంలో ఉన్న ఇక్కడ తూర్పు వైపుకు వాలి ఉంటుంది. మరియు ఈ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఉంటాయి. ఇక్కడ దిగువ తెలంగాణ పీఠభూమిది, ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. మరియు ఈ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ పట్టణ ప్రాంతాలు ఉంటాయి. ఒకసారి మ్యాప్ను చూపే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్, పీఠభూములు ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన ఉపరితలం, స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. అంటే పీఠభూములు ఎట్లుంటాయంటే విశాలమైన ఉపరితలం, స్వల్ప అసమాన ఎత్తు పల్లాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ తెలంగాణలోని అధిక ప్రాంతం అతిపెద్ద పీఠభూమి ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. ఇది తూర్పు వైపునకు వాలి ఉంటుంది. ఏదంటే దక్కన్ పీఠభూమి తూర్పు వైపునకు వాలి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. ఇక్కడ డెల్టా ప్రాంతాలు ఏ ఆకారం ఉంటుందంటే త్రిభుజాకారం. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. నెక్స్ట్ పాయింట్, సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయాలుగా విడిపోతుంది. ఈ పాయాల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడుతుంది. ఇక్కడ డెల్టా అనేది దానికి వివరణ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ హ్యూమస్ అంటే ఆకులు. ఇక్కడ హ్యూమన్ అండి, ఇది హ్యూమన్ అంటే ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడిన దాన్ని హ్యూమస్ అని అంటారు. ఇవి ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెసన్ లోని బి పార్ట్ లో చూస్తే ఆ పాఠం పేరు వచ్చేసి కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం, పెనుమకూరు గ్రామం గురించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ గ్రామం పెనుమకూరు, విజయవాడ, ఉయ్యూరు అంటే కృష్ణా జిల్లా. ఇక్కడి నేలలు ఏ విధంగా అంటే ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి. సెకండ్ వన్ నల్లరేగడి నేలలు. ఈ పెనుమకూరు గ్రామంలో ఉండే నేలలు ఏమంటే ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు. నెక్స్ట్ ఒండ్రు నేలలు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని, అధిక పోషక పదార్థాలను కలిగి ఉండి పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ నల్లరేగడి అంటే సెల్ఫ్ ఫ్లవింగ్, స్వయంగా మట్టి మార్పిడి. ఇక్కడ నల్లరేగడి అనేది సెల్ఫ్ ఫ్లవింగ్ అండి. ఈ స్వయంగా దున్నుకుంటాయి అంటే స్వయంగా మట్టి మార్పిడి జరుగుతుంటుంది. నెక్స్ట్ పాయింట్, నైరుతి ఋతుపవనాల కాలం జూన్ నుండి అక్టోబర్, ఎక్కువ వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ పాయింట్, నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 15 నుండి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది ఇక్కడ పెనుమకూరు గ్రామంలో. నెక్స్ట్ పాయింట్, 1997, 2006, 2009 సంవత్సరంలో కృష్ణా నదికి భయంకరమైన వరదలు వచ్చాయి. ఎప్పుడంటే ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1997, 2006, 2009 సంవత్సరంలో భారీ భయంకరమైన వరదలు వచ్చాయి. నెక్స్ట్ పాయింట్, స్వల్ప పంట ఏదంటే స్వల్ప పంట జూన్, జూలై, అక్టోబర్, నవంబర్లో కోత, వానాకాలం పంట. అంటే ఇక్కడ ఏంటంటే స్వల్ప పంట జూలైలో నాటేస్తారు, అక్టోబర్, నవంబర్లో కోత కోస్తారు. ఇది వానాకాల పంట. నెక్స్ట్ వరి దిగుబడి బాగా వచ్చే వరి వంగడాలు ఏవంటే MTU 2716, 2716, MTU 2716, రెండవది స్వర్ణ, మూడవది BPT. నెక్స్ట్ పాయింట్, వరి నాట్లను
మహిళలు నాటుతారు. వరి కోతను పురుషులు మహిళలు కలిసి చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దాల్వా పంట. ఇది శీతాకాల పంట, డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుంది. ఈ లాస్ట్ టెట్ బిట్ అండి, ఇది లాస్ట్ టెట్లో అడిగిండు. దాల్వా పంట ఏ కాలపు పంట అని. ఇది డిసెంబర్ నెలల నుండి ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, పెనుమకూరులో రెండవ పంట చెరుకు. ఇక్కడ మగవారు మాత్రమే పని చేస్తారు, సంవత్సరం కాలం అంతా పని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెట్లు అంటే పెనుమకూరు మెట్ట భూముల్లో పండించే పంటలు ఏవంటే పసుపు, కంద, అరటి. నెక్స్ట్ పాయింట్, ఈ పెనుమకూరు గ్రామంలో మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ మరియు క్యాబేజీ లాంటి పంటలను పండించి ఉయ్యూరు రైతు బజార్లో వీళ్ళు అమ్ముతారు. నెక్స్ట్ జిలుగా, పిల్లి పెసర లాంటి భూమి సారాన్ని పెంచుతాయి. ఇవి చిక్కుడు జాతికి చెందిన నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది. ఏవి? జిలుగా, పిల్లి పెసలు. నెక్స్ట్ జిలుగా, పిల్లి పెసర వేసిన 30-40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలో కలిపి దున్నుతారు, అంటే ఎరువుగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడి పండ్ల తోటలు జామ, సపోటా, బొప్పాయి. నెక్స్ట్ ఇక్కడ పెనుమకూరులో మొత్తం 750 కుటుంబాలు ఉన్నాయి. నెక్స్ట్ 750లో 10 కుటుంబాలు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, 750లో సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 750 - 160 = 590 కుటుంబాలకు భూమి లేదు. ఇక్కడ ఎన్ని కుటుంబాలకు లేదంటే 590 కుటుంబాలకు భూమి లేదు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ బందరు కాలువకు రెండు వైపులా బుట్టల వల్లే 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, వీరి ప్రధాన వృత్తి ఒకటి బుట్టలు అల్లటము, అంటే ఈతాకులతో అల్లుతారు. రెండోది ఎలుకలను పట్టడం, మూడోది పందులను పెంచడం. నెక్స్ట్ పాయింట్, జగన్నాథ నాంచారయ్య ఇంటికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. జగన్నాథ నాంచారయ్య ఇక్కడికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఎక్కడ అంటే బందరు కాలువ వద్ద. నెక్స్ట్ పాయింట్, ఈ బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి బుట్ట వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతాడు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి బుట్ట వల సాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతాడు. నెక్స్ట్ పాయింట్, బోరు బావులు నీట మునిగి ఉండే సబ్మెర్సిబుల్ మోటార్లతో పనిచేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోళ్ల ఫామ్. నెక్స్ట్ కోళ్ల పెంపకం. కోళ్లకు నీటిని అంటే నిప్పుల ద్వారా ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ల ద్వారా అందిస్తారు. ఇక్కడ ఏంటంటే కోళ్లకు నీటినేమో నిప్పుల ద్వారా అందిస్తారు, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. నెక్స్ట్ ఈ ఫారంలో 80,000 కోళ్లు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడతాయి. నెక్స్ట్ పాయింట్, ఈ గుడ్లను విజయవాడ, అస్సోం, బీహార్ రాష్ట్రాల ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. ఎక్కడెక్కడ ఎగుమతి చేస్తారంటే విజయవాడ, అస్సాం, బీహార్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చేపల ఆహారం కోసం కోళ్ల పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. నెక్స్ట్ పాయింట్, వ్యవసాయాధారిత పరిశ్రమలు. ఒకటి కోళ్ల పెంపకం, రెండవది రైసు మిల్లు. ఇక్కడి రైతులు చెరుకు పంటను ఉయ్యూరులో పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. ఎక్కడ సరఫరా చేస్తారంటే ఉయ్యూరులో. నెక్స్ట్ వీరి పండించిన కూరగాయలను, అరటి పళ్ళను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లో సరఫరా చేస్తారు. ఎక్కడ చేస్తారంటే వీళ్ళు పండించిన కూరగాయలను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లో సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట భూములలోని మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. ఎక్కడ అంటే ఇక్కడ మధ్యవర్తుల ద్వారా వరిని విక్రయిస్తారు, వరి ధాన్యాన్ని. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ 10వ తరగతి లేదా ఆ పైన చదువుకున్న యువకులు 1 ఆటో డ్రైవర్లుగా, 2 మెకానిక్గా, 3 ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ చాప్టర్
ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి థర్డ్ చాప్టర్లోని. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి డోకూర్. డోకూర్ అనే ఒక గ్రామం. డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం అండి ఫోర్త్ చాప్టర్. అందులో 5 పాయింట్స్ చూస్తే గ్రామం వచ్చేసి డోకూరు, మండలం దేవరకద్ర, జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్. ఇందులో మహబూబ్ నగర్ నుండి డోకూరుకు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డోకూరు పాత పేరు వచ్చేసి డాకూర్. డాకు అంటే బందిపోటు అని అర్థం. ఇక్కడ ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. నెక్స్ట్ నవంబర్ నుండి జనవరి వరకు ఉష్ణోగ్రత 20 డిగ్రీ నుంచి 30 డిగ్రీ సెల్సియస్ వరకు చలి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఊరిలో సగం వ్యవసాయ భూములు ఎర్ర నేలలు, అంటే సారవంతమైనవి కావన్నమాట. నెక్స్ట్ నల్ల నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి. ఏవి అంటే నల్ల నేలలు. నెక్స్ట్ డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు అన్నట్టు. ఈ పెద్ద చెరువు ద్వారా వ్యవసాయం చేస్తుంటారు. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవరకద్ర చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయి. అంటే డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర చెరువు ఉంటుంది. ఈ చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయి. నెక్స్ట్ పాయింట్. పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కోయికుంట, వాణివంపు, బండి వంపులకు నీళ్లు వెళ్తాయి. అంటే దండలోని ముత్యాల మాదిరిగా అంటే గొలుసు కట్టు చెరువులు ఉన్నాయన్నమాట ఇక్కడ డోకూరు గ్రామంలో. నెక్స్ట్ ఈ గ్రామంలో పెద్ద రైతు వచ్చేసి నరేందర్ రెడ్డి. ఇతనికి 20 ఎకరాల భూమి, 15 బోర్లు వేయగా కేవలం 2 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయి. నెక్స్ట్ ఈ గ్రామంలో వృద్ధ రైతు అయిన వెంకటరెడ్డి గతాన్ని గుర్తు చేశాడు. నెక్స్ట్ పాయింట్. డోకూరు గ్రామ ప్రజలు పండించే పంటలు ఏవంటే పత్తి. ఇది నల్ల రేగడి నేలలో పండుతుంది. నెక్స్ట్ వేరుశెనగ మరియు ఆముదం ఎర్ర నేలలో పండుతాయి. నెక్స్ట్ సజ్జలు చౌడు నేలలో పండుతుంది. నెక్స్ట్ కంది మరియు అలసంద పంటలు మిశ్రమ పంటలు. నెక్స్ట్ వరి పెద్ద చెరువు, సంపెంగ వాగులోని నీటితో సాగు చేస్తారు. వరి పంటను పెద్ద చెరువు మరియు సంపెంగ వాగులోని నీటితో సాగు చేస్తారు. నెక్స్ట్ రబీ పంట. ఇక్కడ రబీ పంట అంటే అక్టోబర్ నుంచి జనవరి నెలలో పండే పంట వరి, వేరుశెనగ. ఇక్కడ కోత యంత్రాలు వచ్చేసి హార్వెస్టర్లు. నెక్స్ట్ డోకూరులోని కొంతమంది రైతులకు మామిడి, చీని తోటలు ఉన్నాయి. చీని అంటే బత్తాయి, మోసంబీలు. వీటిలో అంతర పంటలుగా వేరుశెనగలు కూడా వేస్తారు. నెక్స్ట్ పాయింట్. డోకూరు గ్రామం నుండి వలస కూలీలు ప్రింటింగ్ తప్పు పడ్డది. వలస కూలీలు ఒకటి హైదరాబాదు, గోవా, పూనాలకు వెళ్ళి మళ్ళీ జూన్లో తిరిగి వస్తారు వాళ్ళు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాల కోసం ఎక్కువగా ఈ గ్రామంలో బర్రెలను పెంచుతారు. ఇక్కడ నెక్స్ట్ లీటర్ పాలకు 35 నుండి 40 రూపాయలు లభిస్తాయి. నెక్స్ట్ డోకూరు తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరంటే నాగరాజు గొర్రెల కాపరి. నెక్స్ట్ ఈ గొర్రెలను వేసవిలో నల్గొండ, కర్నూలు జిల్లాకు వెళ్ళి ఇక్కడ వాటిని మేపుతాం. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మేపుతారు. మరియు వీళ్లకు సంవత్సరానికి సుమారు 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. నెక్స్ట్ డోకూరులో వ్యవసాయేతర పనులు అంటే వడ్రంగి పని, లోహ పని, రైసు మిల్లు వంటి పనులు చేస్తుంటారు. నెక్స్ట్ వడ్రంగి కుటుంబాల సంఖ్య 2. అంటే ప్రభాకర్ చారి నెలకు 3,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి. కమ్మరి కుటుంబాల సంఖ్య 2 లేదా 3. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నైపుణ్యం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల సంఖ్య 20 మంది. ఇక్కడ డోకూరులో పండిన వరి పంటను దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. నెక్స్ట్ పాయింట్. పత్తిని జడ్చెర్లలోనో, మదనపురం అంటే వనపర్తి రోడ్ లోనో అమ్ముతారు. నెక్స్ట్ ఇక్కడ డోకూరు గ్రామ నివాస ప్రాంతం చూస్తే ఇక్కడ డోకూరు గ్రామంలో మొత్తం కుటుంబాలు 570. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 570.
ఇక్కడ మొత్తం జనాభా వచ్చేసి 3400. 3500 కుటుంబాలకు ఎక్కువ భూమి ఉంది. నెక్స్ట్ పాయింట్ 220 కుటుంబాలు కూలి పనులపై ఆధారపడతారు. వీరికి అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ 350 కుటుంబాల్లో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3-4 ఉన్నారు. ఇక్కడ 350 కుటుంబాల్లో 30 ఎకరాల భూమి ఉన్న పెద్ద రైతులు 3 లేదా 4 ఉన్నారు. నెక్స్ట్ డోకూరు ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇది 3 ప్యాసింజర్ రైళ్లకు ఆగుతాయి. ఇక్కడ డోకూరు ప్రాంతంలో ఉత్తరం వైపున రైల్వే స్టేషన్ ఉంది. ఇది 3 ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. 3 ప్యాసింజర్ రైళ్లు. ఇవండి 4th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, 4th చాప్టర్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 5th లెసన్ చూద్దాము. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి పెనుగోలు కొండలపై ఒక గ్రామం. ఇక్కడ ఆ గ్రామం పేరు పెనుగోలు. ఇక్కడ పెనుగోలు అంటే కొండపై ఉన్న ఒక గ్రామము. ఇక్కడ పెనుగోలు అనేది ఒక గ్రామం గోదావరి నది తీరంలోని కొండలలో ఉంది. ఇక్కడ మండలం వాజేడు మండలం. ఇది ఏ జిల్లాలో ఉందంటే ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వారు ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఏ గిరిజన తెగలు ఉంటారంటే 1 సవర, 2ది కొండదొర, 3ది గదవ, 4 గోండు, 5 మన్నెదొర, 6 ముఖదొర, 7 కోయ. నెక్స్ట్ ఇక్కడ పెనుగోలులో కోయ తెగ అంటే గిరిజనులు వారు నివసిస్తున్నారు. నెక్స్ట్ కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. నెక్స్ట్ వీరి భాష కోయ భాష. నెక్స్ట్ కోయ తెగ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. కోయ ఎక్కడెక్కడ ఉన్నారంటే ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ వీరు కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఇక్కడ పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు ఏవంటే తూర్పున వచ్చేసి కల్లుకుంట గుట్టలు, పశ్చిమన చిన్న కుమ్మరి లంక అండ్ పెద్ద కుమ్మరి లంక, ఉత్తరాన వచ్చేసి కర్రెగుట్ట, నల్లగుట్ట, దక్షిణన వంక మామిడి అని 4 గుట్టలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. ఇక్కడ నల్లందేవి వాగు ఎక్కడ ఉందంటే గోదావరి నది కలిసే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ పాయింట్, వాజేడుకు దిగువన ఉన్న గ్రామం గుమ్మడి దొడ్డె గ్రామం. నెక్స్ట్ పాయింట్, భోగవత జలపాతం గురించి చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ భోగవత జలపాతం అనేది ప్రాంతం వచ్చేసి చీకుపల్లి, మండలం వాజేడు, జిల్లా వచ్చేసి ములుగు. నెక్స్ట్ ఇక్కడ కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. నెక్స్ట్ కొండలలో చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం లేదా జూమ్ సాగు అని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పోడు వ్యవసాయం అంటే జూమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా ఉంది. పోడు వ్యవసాయం ఎక్కడెక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొండలలో నవంబర్లో వానలు ఆగిపోతాయి. నెక్స్ట్ కోయలు డిసెంబర్ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. నెక్స్ట్ ఎండిన కొమ్మలను ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. నెక్స్ట్ జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తనాలు విత్తుతారు. నెక్స్ట్ పాయింట్ వీరు పార కానీ నాగలి కానీ మరియు ఎటువంటి రసాయన ఎరువులు కానీ ఉపయోగించరు. అంటే భూమిని దున్నడానికి పార కానీ నాగలి కానీ ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ ఉపయోగించరు. నెక్స్ట్ వీరు పండించే ముఖ్యమైన పంటలు ఏవంటే 1 జొన్న, 2ది మొక్కజొన్నలు, 3వది దుంపలు, 4వది నువ్వులు,
ఐదవది కందులు, 6 పెసర్లు వంటి అపరాలు పెసర్లు, 7వది చిరుధాన్యాలు అంటే సామ, కొర్రలు, పప్పులు, అడుసులు చిరుధాన్యాలు అంటే. నెక్స్ట్ కూరగాయల్లో వచ్చి వంకాయ, పచ్చిమిరప, గోంగూర. నెక్స్ట్ పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబానికి 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమి సాగు చేసేది. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబం 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమిని సాగు చేసేవాళ్ళు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పోడు పద్ధతిలో జొన్న పంట అంటే జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడి ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే పోడు పద్ధతిలో జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుంది. ఏ పద్ధతిలో అంటే పోడు పద్ధతిలో. నెక్స్ట్ ప్రతి కుటుంబానికి 600 కేజీల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు లభించేవి. నెక్స్ట్ పాయింట్, ప్రస్తుతం ఒక కుటుంబానికి 1 లేదా 1.5 ఎకరాలు ఉంది ప్రస్తుతం. నెక్స్ట్ అడవి నుంచి సేకరించే ఆహార వనరులు 2. అవి ఏవంటే తేనె 1, 2వది వెదురు చిగుళ్ళు. ఇది రుచికరమైన వంటకంగా వాడతారు. ఏదంటే వెదురు చిగుళ్ళను. నెక్స్ట్ పాయింట్ లేత వెదురు చిగుళ్లను కరికొమ్మలు అంటారు. నెక్స్ట్ ఈ కొండల నుండి ప్రవహించే వాగులు శబరి లేదా గోదావరి నదిలో కలుస్తారు. నెక్స్ట్ వీరు నీటి కోసం 30 నిమిషాల పాటు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీరికి అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది. నెక్స్ట్ అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉంది, అంటే పేపర్ మిల్లు ఏజెంట్లకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వెదురు పనికి వెళితే వీరికి రోజుకు 150 రూపాయల కూలీ లభించేది. నెక్స్ట్ పెనుగోలులో ఇల్లు కట్టుకోవడానికి వాడే పదార్థాలు ఏవంటే వెదురు, మట్టి, గడ్డి. నెక్స్ట్ పెనుగోలులో మొత్తం కుటుంబాల సంఖ్య 32 అంటే 124 మంది నివసిస్తున్నారు. నెక్స్ట్ పెనుగోలు ఆచారాలు చూస్తే పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాత్రి విగ్రహాన్ని పూజిస్తారు. ఎక్కడ ఉంటుంది ముత్యాలమ్మ అంటే చింత చెట్టు కింద ఉంటుంది. నెక్స్ట్ ఎల్ల నంపదం అనే భూమి పూజ అంటే ఎల్ల నంపదం. నెక్స్ట్ కొడతల పండుగ అంటే పెద్దల పండుగ. ఇది సెప్టెంబర్ నెలలో చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు అడగడం జరిగింది. ఇక్కడ 4వది వచ్చేసి భీముని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ. నెక్స్ట్ పాయింట్ పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాంత పాఠశాల అంటే పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడుకు వెళ్లాల్సి ఉంటుంది వీళ్ళు. నెక్స్ట్ ఇవ్వండి 5th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేసి ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుడు. ఇందులో ఫస్ట్ పాయింట్ పెద్ద రాతి పనిముట్లు అంటే 1 మాంసం కోయడానికి, 2 భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, 3 జంతువులను వేటాడడానికి మొదలగు వాటిని ఉపయోగిస్తారు. ఏవంటే పెద్ద రాతి పనిముట్లను. నెక్స్ట్ చిన్న రాతి పనిముట్లు అంటే సూక్ష్మ రాతి పనిముట్లు అని కూడా అంటారు వాటిని. ఇవి ముడి రాతి నుండి లేదా ఇక్కడ ముడి రాతి నుండి తయారు చేస్తారు. ఏవంటే చిన్న రాతి పనిముట్లను. నెక్స్ట్ వీటిని కొయ్య లేదా ఎముకల పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళు లాగా ఉపయోగిస్తారు. ఇక్కడ అమ్రాబాద్ ఇక్కడ ఈ చిన్న రాతి పనిముట్లు, పెద్ద రాతి పనిముట్లు బయలుపడిన ప్రాంతాలు వాటి ఒక డిస్టిక్లు చూసుకుంటే 1 అమ్రాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో, 2వది ఏలేశ్వరం నల్గొండ జిల్లా, ఇక్కడ 3వది ఘనపూర్ ఆదిలాబాద్ జిల్లా, 4వది రేగొండ జయశంకర్ జిల్లా ఎక్కాలలో, 5వది పెనుబల్లి
ఖమ్మం జిల్లా. ఆరోది పెసురుపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవి బయలుపడ్డాయి, అంటే లభ్యమైనాయి. నెక్స్ట్ ఇక్కడ పాండవుల గుట్ట అంటే రేగొండ జయశంకర్ జిల్లాలో కలదు. ఇక్కడ రేగొండ అనేది కామారెడ్డి జిల్లా అండి. నెక్స్ట్ నీలాద్రి గుట్టలు. నీలాద్రి గుట్టలు ఎక్కడ ఉంటాయంటే పెనుబల్లి మండలం రామచంద్రపురంలో ఉంటాయి. పెనుబల్లి మండలం రామచంద్రపురం ఖమ్మం జిల్లాలో కలదు. నెక్స్ట్ దోమకొండ అనేది రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ దూపడుగుట్ట మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్ దుర్గం నాగర్ కర్నూలు జిల్లా. నెక్స్ట్ నల్లగొండ. నెక్స్ట్ వచ్చేసి కోకాపేట వికారాబాద్ జిల్లా. నెక్స్ట్ ఎక్కాల జయశంకర్, రామగుండం పెద్దపల్లి ఊట్నూరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఆర్మూర్ నిజామాబాద్. నెక్స్ట్ మంజిరాలోయ సంగారెడ్డి. నెక్స్ట్ చెర్ల భద్రాద్రి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సూక్ష్మరాతి పరికరాలను చిత్రాలను వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. నెక్స్ట్ ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపును తెచ్చాయి. నెక్స్ట్ పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు రాతి చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ మానవులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడిపేవారు. ఇక్కడ 1 యానాదులు, 2 చెంచులు. ఇక్కడ ఏంటంటే వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడిపేవారు ఎవరంటే యానాదులు, చెంచులు. నెక్స్ట్ ఆది మానవులకు జంతువులపై, వృక్షాలపై, నదులు, పర్వతాలపై ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. ఎవరంటే ఆది మానవులు. వీటిని పూజించేవాళ్ళు. వీటిని అంటే వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాలపై ఎంతో గౌరవంతో వీటిని పూజించేవాళ్ళు. నెక్స్ట్ కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని, పంటలు పండించట ద్వారా సంపాదించుకుంటున్నారు. అంటే 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో శీతోష్ణ స్థితి గొప్ప మార్పు సంభవించాయన్నమాట. నెక్స్ట్ మొదట అటవీ ప్రాంతంలో 1 పోడు వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత 2 వ్యవసాయం, 3వది వేట, ఆహార సేకరణ. నెక్స్ట్ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు. ఇక్కడ ఉదాహరణ వచ్చేసి అమ్రాబాద్ నాగర్ కర్నూల్లో రాతిగొడ్డలి. నెక్స్ట్ సేరుపల్లి మహబూబ్ నగర్లో ఈ పనిముట్లు. నెక్స్ట్ భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం ఆనవాళ్లు సుమారు 9,000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్లో బయటపడ్డాయి. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం ఆనవాళ్లు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బెలూచిస్తాన్లో బయలుపడ్డాయి. నెక్స్ట్ సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయం 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. నెక్స్ట్ ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి. నెక్స్ట్ ఈపై 3 రాష్ట్రాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కూడా కనుగొన్నారు. ఏ రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇక్కడ బూడిద దిబ్బలను కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పశుపోషణ వచ్చేసి సుమారు 5,000 సంవత్సరాల క్రితం కనుగొన్నారు. నెక్స్ట్ బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి. ఇక్కడ బూడిద కుప్పలు, రాతి గుడ్డలి, రాతి పారలు, కుండల అవశేషాలు కనుగొన్నారు. నెక్స్ట్ తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు అవి ఏవో చూద్దాము. 1 వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, జయశంకర్. నెక్స్ట్ పాయింట్ వరంగల్ జిల్లా పాలకొండలో జరిపిన తవ్వకాల్లో
1 కాల్చిన మట్టి, 2 సూక్ష్మరాతి పరికరాలు, 3 కుండలు, 4 ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు బయటపడ్డాయి. అంటే ఇక్కడ 3300 సంవత్సరాల క్రితమే మానవులు నివసించినట్లు తెలుస్తుంది. ఇవండి 6th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, క్విక్ రివిజన్. నెక్స్ట్ 7th క్లాస్ వచ్చేసి, దయచేసి అభ్యర్థులు గమనించగలరు, నేను క్లాస్ చెప్పడం లేదు, జస్ట్ నేను మీతో పాటు క్విక్ రివిజన్లో పాల్గొంటున్నాను. నెక్స్ట్ నా వీడియో మీకు గనక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ లెసన్ నీటి వ్యవసాయం. వేరుశనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. అంటే ఇది 4 నెలల పంట, ఏదంటే వేరుశనగ పంట. నెక్స్ట్ వెంకటాపురం గ్రామంలో మహిళలు రోజువారీ కూలి 100 నుండి 130, అదేవిధంగా పురుషులు రోజువారీ కూలి వచ్చేసి 250. నెక్స్ట్ పాయింట్, ప్రభుత్వ పథకాలలో పురుషులకు స్త్రీలకు ఇద్దరికి సమానంగా రోజుకు 150 కూలి లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ ఇసుక భవన నిర్మాణంలో స్త్రీలకు కూలి రోజుకు 180 నుండి 200 వరకు, మగవారికి రోజువారీ కూలి 300. నెక్స్ట్ తెలంగాణలో సుమారు 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. నెక్స్ట్ వాణిజ్య పంటలు వచ్చేసి పత్తి, చెరుకు, వేరుశనగ, పసుపు, మిరప, ఇవి వాణిజ్య పంటలు అండి. ఇది 7th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్, 7th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 8th చాప్టర్ చూద్దాము. ఇక్కడ 8th చాప్టర్ వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఇది మొదటి భాగం అండి, ఇంకో రెండో భాగం కూడా ఉంటుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ చౌటుప్పల్లో ఆదివారం సంత. ఇక్కడ చౌటుప్పల్ యాదాద్రి జిల్లాలో ఒక గ్రామం. నెక్స్ట్ ఈ సంతలో 200లకు పైగా వర్తకులు ఉంటారు. నెక్స్ట్ ఈ సంతకు 40 గ్రామాల నుండి ప్రజలు వస్తారు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఈ సంతలో పశువుల వ్యాపారానికి, కిరణ వస్తువులకు, తినుబండారాలు మొదలగు వస్తువులు అమ్మడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి అమ్మడానికి అంటే పశువుల వ్యాపారానికి, కిరాణా వస్తువులకు, తినుబండరాలకు. నెక్స్ట్ చౌటుప్పల్కు 50 కిలోమీటర్ల దూరంలో కట్టంగూరు ఉంది. ఈ కట్టంగూర్ ఇంద్ర అనే ఆవిడ పండు మిర్చి వ్యాపారి. అంటే ఈ 36 సంవత్సరాలు ఆమెకి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంద్ర అనే మహిళ పండు మిర్చి వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తుందంటే, ఆదివారం చౌటుప్పల్ సంతకు వెళ్తుంది, సోమవారం ఆత్మకూరు సంత, మంగళవారం ఏదైనా పల్లెటూరు సంత, నెక్స్ట్ బుధవారం అమ్మన్నబోలు సంత, గురువారం మునుగోడు సంత, శుక్రవారం నార్కెట్పల్లి సంత, శనివారం కట్టంగూరు సంతకు ఇంద్ర వెళ్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇంద్ర మిర్చి అమ్మే సమయం వచ్చేసి ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు. ఇంద్ర స్వయం సహాయక బృందం నుండి 30,000 అప్పు తీసుకుంది. ప్రతి నెల 1200 తిరిగి చెల్లిస్తుంది. ఇక్కడ స్వయం సహాయక బృందాలు పల్లెటూర్లలో ఉంటారు కదండి, అక్కడ నుంచి 30,000 అప్పు తీసుకొని ప్రతి నెల 1200 తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ స్వయం సహాయక బృందాల నుండి వచ్చే డబ్బుకు 100కు 25 పైసల వడ్డీ ఉంటుంది. అంటే 100కు 25 పైసల వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. నెక్స్ట్ ప్రభుత్వ పథకమైన పావుల వడ్డీ వల్ల ఇది సాధ్యమైంది. నెక్స్ట్ వర్తకులందరూ గ్రామ పంచాయతీకి 10 రూపాయల చొప్పున పన్ను చెల్లిస్తారు. ఎవరు? వర్తకులందరూ, ప్రతి వారు. నెక్స్ట్ సంతలో సుమారుగా 3/4 వంతు మంది స్త్రీలు ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ సంతలలో సుమారుగా 3/4 వంతు మంది స్త్రీలు ఉంటే, ఇక్కడ టోకు వర్తకుని దగ్గర కొనే ధర కంటే 25% ఎక్కువగాను, చిల్లర వర్తకులు అమ్మే ధరలకు 25% తక్కువగాను ధర నిర్ణయిస్తారు. ఇక ఇవండి 8th క్లాస్లో ఉన్న మొదటి భాగం, 8th క్లాస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 9th చాప్టర్, ఇది 8th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 9th చాప్టర్ చూద్దాము. ఇక్కడ 9th చాప్టర్ వచ్చేసి తెగలు, సామాజిక నిర్ణయాధికారం. అందులో ఫస్ట్ పాయింట్,
తెలంగాణలో చెంచులు, కొండారెడ్లు, గోండ్లు, కోయలు అండ్ 5వది సవరలు మొదలైన గిరిజన సమాజాలు ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణలో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కొయ్యలు అండ్ సవరలు మొదలైన గిరిజన సమాజం వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వీరందరికీ ఉమ్మడి ఆస్తి వచ్చేసి అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఆదిలాబాద్లో గోండ్లు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ తెలంగాణలోని గోండులను గురించి ఫ్యూరర్ హైమండార్ఫ్ ఒక పుస్తకం రాసిండు. ఎవరి గురించి అంటే గోండ్ల గురించి. ఇక్కడ నెక్స్ట్ ఆంథ్రోపాలజిస్టు, మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు, అంటే ఆంథ్రోపాలజిస్టులు అంటే మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు గిరిజన ప్రజల గురించి అధ్యయనం చేసిండ్రు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ ఫ్యూరన్ హైమండార్ఫ్ అనే అతను ఆంథ్రోపాలజిస్టు. నెక్స్ట్ వచ్చేసి సుమారు 1940 సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఎవరంటే చెంచులు, కొండారెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి పుస్తకాలు రాసిండు. ఎవరంటే ఈ ఫ్యూరన్ హైమండార్ఫ్ 1940 సంవత్సరంలో తెలంగాణకు వచ్చి ఈ చెంచులు, గోండ్లు, కొండరెడ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళ గురించి ఒక పుస్తకం రాసిండు. నెక్స్ట్ వచ్చేసి ఇతడు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనుల గురించి కూడా ఒక అధ్యయనం చేసిండు. ఈశాన్య రాష్ట్రంలోని గిరిజనుల గురించి. నెక్స్ట్ గోండు పంచ్ అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద, గ్రామ సభ అంటే మండలి. ఇక్కడ నెక్స్ట్ గ్రామ పెద్ద తన అధికారాన్ని అంటే పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. నెక్స్ట్ పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, అంటే అవసరాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. యువకులు, మహిళలు అవి జరిగే విధానాన్ని పరిశీలిస్తుంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆడవారికి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల అంటే గ్రామ పెద్ద ఉంటారు. నెక్స్ట్ ఈ పదవి వారసత్వంగా వస్తుంది, అంటే కుమారులు, కుమార్తెలకు. నెక్స్ట్ ఈ గ్రామ పెద్ద పట్ల అనే గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయటి వ్యక్తులతోనూ నెక్స్ట్ ప్రభుత్వంతోనూ సంధానకర్తగా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గ్రామ పెద్ద గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయటి వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు, అంటే సమన్వయకర్తగా ఉంటాడు. నెక్స్ట్ పట్ల తెగకు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు. నెక్స్ట్ తెలుగువారు, మరాఠా వారు ఈ ప్రాంతాలకు వలస రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940-1950 నుంచి గోండుల ఆచారాలలో, వ్యవస్థలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైమండార్ఫ్ వివరించిండు. ఇవ్వండి ఇప్పటి వరకు 6th క్లాస్లో 1st to 9th టాపిక్స్ పూర్తి చేశాము క్విక్ రివిజన్లో భాగంగా. ఇంకా 10th చాప్టర్ నుంచి నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియో లెంతీ అవ్వడం వలన ఈ 9th టాపిక్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి. ఏ విధంగా చేయాలో నేను ఇంకా ఆలోచన చేసి చేస్తాను. అదేవిధంగా థ్యాంక్ యూ.